హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ మీకు చూపిస్తాను. ఈ బీరకాయలు, వంకాయలు ఉన్నాయండి. నాకు దొండకాయలు కూడా ఉన్నాయి, కానీ నేను ఈరోజు బీరకాయలు, వంకాయలు హార్వెస్ట్ చేస్తాను. చూడండి, బీరపాదులు ఇవి. ఈ థర్మాకోల్ బాక్సుల్లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఒక కాయ ఉంది. అండ్ ఇవి విత్తనం పొడికాయలండి, చాలా టేస్ట్గా ఉంటున్నాయి. ఇంతకుముందు 2 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది క్లో బీన్స్ అండి, వైలెట్ కలర్లో పువ్వు బాగుంటుంది. తర్వాత అటు సైడు ఒక బీరపాదు ఉంది, అది ఒక 100 రూపీస్ టబ్లో పెట్టాను. దాంట్లో కూడా ఒక కాయ ఉంది. ముందు మీరు కాయలు చూడండి, తర్వాత హార్వెస్ట్ చేసుకోండి. ఇంకా పిందులు ఉన్నాయి చూసారా, ఇది పొడుగు బీరే. ఇంకా ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ఒక 4-5 రోజుల్లో తయారవుతాయి. కొంచెం పశువుల పెంట, తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇచ్చుకుంటే మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది అన్నమాట. ఇది వంగ మొక్కలండి. వంగ మొక్కలు గ్రీన్ వంకాయల్లోని ఇది ప్లెయిన్గా ఉన్నాయి, పొడుగ్గా ప్లెయిన్గా ఉన్నాయి. కొన్ని వాటికైతే చార్లు వస్తాయి అన్నమాట. ఎన్ని రకాలండి, మనకి తెలిసిన రకాలు కొన్నే, కానీ గ్రీన్ వంకాయల్లోనే చాలా రకాలు ఉన్నాయి. నాకు ఇలా ఒకటి ప్లెయిన్, ఒకటి డిజైన్, అంటే గీతలు వస్తాయండి మనకి. అలాంటి వంకాయలు ఉన్నాయన్నమాట మన గార్డెన్లో. మొక్కలు చూసారు ఎంత బలంగా, ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడే మొదలైందండి దీనికి. ఇక్కడ ఒక కాయ ఉంది. ఆ ఎల్లో కలర్లో ఉన్నాయి, సీడ్స్ కోసం వదిలిపెట్టాం అనమాట. ఇక్కడ ఒక మొక్క ఉందండి, దీనికి కూడా కాయలు ఉన్నాయి. మనకి ఏది అవసరమో ఇది కట్ చేసుకుని తీసుకుని మనం వండుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. పురుగు అన్నది ఉండదండి మనకి వంకాయల్లో, కానీ ఏ వెజిటబుల్ అయినా సరే మనకి పురుగులయ్యే ఉండవు మన గార్డెన్లో. చాలా బాగుంటాయి వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈసారి హార్వెస్ట్ చేద్దాము. కవర్లో ఇప్పుతున్నానండి. కవర్లు ఇప్పేసి, మీకు కూడా ఉడతల బాధ ఏమన్నా ఉంటే మీరు ఇలాగా కాయలకి కవర్లు తొడగండి. ఎందుకంటే ఈ కవర్ వల్ల అది దానికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంత కాయ అయిన తర్వాత అది ఉడతలు చిన్న ముక్క ఘాటు పెట్టినా మనం వాడుకోలేమండి. అందుకని వాటిని అలాగా చేసాం అన్నమాట. ఇక్కడ ఒక కాయ ఉంది, కట్ చేసుకోండి. ఇక్కడ వేరే టబ్బులోదన్నమాట ఇది. ఇక్కడ ఒక కాయ ఉందండి, 4 కాయలు కట్ చేసా. ఈసారి వంకాయలని హార్వెస్ట్ చేద్దాం. ఈ చెట్టుకి ఒక 4-5 కాయలు వచ్చినాయి. కాయలు పెద్దవి కదండి, 1/2 కేజీ వరకు కట్ చేసా ఈరోజు నేను. వెనక ఒక కాయ ఉంది, ఆ కాయ కూడా కోసేసుకున్నాను. అది ఈ మొక్కకి ఇది చూసారా, దీనికి లైట్గా వచ్చినాయి గీతలు. దీనికి బాగా వచ్చినాయి, కింద వైట్గా వచ్చి లైన్స్ లాగా వచ్చినాయి చూసారా. ఇది ఒక రకం, ఒక ములక్కాయ వచ్చిందండి, కట్ చేసుకున్నాం. ఇదండి ఈరోజు హార్వెస్ట్. బాగుంది కదా, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.